ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చైర్మన్ పదవులు వచ్చేసినాయి. మార్చిలో ఊరించిండు ముఖ్యమంత్రి గారు 37, 38 పేర్లు ఊరించి ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఇగో మళ్ళా ఈరోజు జూలై 8వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తామని చెప్పి ఒకటి ఏం చేసింది తెలుసా? మళ్ళా ఇలా కొత్త డేట్ వేయాలి కదండి. ఆ ఇచ్చిన జీవో నోటిఫికేషన్ మీద మళ్ళా గదే పాత డేట్ వేసిండు. ఎక్కువగా మనం అనుకున్నట్టే రెడ్డిలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు దాదాపుగా 17-18 మంది రెడ్లకే తీసుకున్నాడు. అంటే ఓ 4 మందిని పోయిరు కాబట్టి అప్పుడు 38 అనుకుంటే ఇప్పుడు 34 మంది పేర్లు ఇచ్చిండు. దాంట్లో 12 మంది రెడ్లే ఉన్నారు. ఇక డేట్ కూడా ఎట్లేసి పట్టుకొచ్చిండు చూడండి ఒకసారి. ఇదిగో 15/3/2024 15 మార్చి 2024. ఇక మ్యాక్సిమం అయినా అనుకున్న వాళ్ళకి ఆ సామాజిక వర్గానికి వచ్చినాయి. సరే కాకపోతే ఇక ఏడా వ్యతిరేకత వస్తుందో అని చెప్పుకొని ఓ 10-15 ఏళ్ళ నుంచి ఎవరెవరైతే పార్టీలో కొనసాగుతా ఉన్నారో టికెట్లు రానోళ్ళు, టికెట్లు ఇచ్చిన ఓడిపోయిన వాళ్ళు. ఇగో ఈయన ఒక ఆయన ఉన్నాడు కదా, కాసుల బాలరాజు, ఆడ 2 సార్లు టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయిండు. ఆయనకు ఒకనికి ఇచ్చిండు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు పోదెం వీరయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేగా చేసిండు. ఇప్పుడు కొద్దిగా ఓడిపోయింది కాబట్టి ఇక వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఒకసారి మనం పేర్లు చూద్దాం ఇక ఎవరెవరికి ఇచ్చిండు అనేది. సరే ఓకే, ఏదేమైనా కానీ కార్పొరేషన్ చైర్మన్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డాయి. ఏ కార్పొరేషన్కి ఎవరెవరికి ఇచ్చిండు అనేది. ఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ స్పీడ్ డెవలప్ కార్పొరేషన్ లిమిటెడ్. కాసుల బాలరాజు తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. జంగా రాఘవరెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ అట. ఇక మానాల మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్. రాయల్ నాగేశ్వరరావు తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ స్టేట్ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్. మెత్తు సాయి కుమార్ తెలంగాణ స్టేట్ ఫిషర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ అని చెప్పి ఆయనకి ఇచ్చిండు. ఇక తర్వాత మళ్ళొక లిస్ట్ పట్టుకొచ్చిండు. ఇదేంటంటే గవర్నమెంట్ హైర్వే పాయింట్ అపాయింట్ ద ఫాలోయింగ్ పర్సన్స్ టు చైర్పర్సన్ ఆఫ్ ద కార్పొరేషన్ అని చెప్పి మళ్ళా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఈ డిపార్ట్మెంట్లకు వచ్చి ఎండి రియాజ్ తెలంగాణ స్టేట్ గ్రంథాలయ పరిషత్. పోదెం వీరయ్య తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. కాల్వ సుజాత తెలంగాణ స్టేట్ ఆర్య విశ్వ కార్పొరేషన్. ఆర్ గురునాథ్ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎన్ గిరిధర్ రెడ్డి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్. జనక్ ప్రసాద్ తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు. ఎం విజయబాబు తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. అదొకటి తీసుకొచ్చింది. ఇక తర్వాత ఇది కూడా జనరల్ అడ్మినిస్ట్రేషనే, జనరల్ ఎల్ఎన్సి డిపార్ట్మెంట్ అని చెప్పి ఇక్కడ నాయుడు సత్యనారాయణ తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. అనిల్ ఎరావత్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. అయిత ప్రకాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్. మన్నే సతీష్ కుమార్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక చల్లా నరసింహ తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్. కె నరేందర్ రెడ్డి సత్వాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ వెంకట్రామిరెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. రామిరెడ్డి మల్లారెడ్డి తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్. ఇక పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎఫ్ఏ ఫాహిం తెలంగాణ ఫుడ్స్. బండ్రు శోభారాణి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎం వీరయ్య తెలంగాణ స్టేట్ వికలాంగుల కోఆపరేటివ్ తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. కె శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఆలేఖ్య పుంజల తెలంగాణ సంగీత నాటక అకాడమీ. ఎన్ ప్రీతం తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. నూతి శ్రీకాంత్ తెలంగాణ స్టేట్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. బెల్లయ్య నాయక్ తెలంగాణ స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. కోటానక తిరుపతి తెలంగాణ స్టేట్ గిరిజన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జర్పీతి జైపాల్ తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి ఇక వీళ్ళందరికీ కూడా ఇలా చైర్మన్ పదవులు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం. ఇక ప్రధానంగా రెడ్డిలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు అనుకున్న వాళ్ళకే కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కినాయి. ఇక పార్టీలో సీనియర్గా కొనసాగుతూ పార్టీలో గెలవకపోయినా ఎమ్మెల్యేగా గెలవని వాళ్ళకి
లేకపోతే టికెట్ రాని వాళ్ళకు కూడా కొంతమందికి అయితే అవకాశం ఇచ్చింది. కానీ మ్యాక్సిమం రేవంత్ రెడ్డి గారు సూచించినటువంటి పేర్లకే ఇక్కడ పదవులు దక్కాయి అనేటువంటి ఒక అంశం కూడా మనకి క్లియర్గా కనబడతా ఉన్నది.